హలో ఫ్రెండ్స్, 2 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన పాండమిక్ చేదు జ్ఞాపకాలు ఇంకా చాలామందిని వెంటాడుతూనే ఉన్నాయి. కొంతమంది బంధువుల్ని, స్నేహితుల్ని పోగొట్టుకుంటే, కొంతమంది లాక్డౌన్లోనూ ఆ తర్వాత కాలంలోనూ జీవనోపాధిని పోగొట్టుకున్నారు. కొంతమంది కోవిడ్ బారిన పడి, ఆ తర్వాత లాంగ్ కోవిడ్ బారిన పడి ఇప్పటికీ కోవిడ్ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉంటే, అందరికంటే ఎక్కువగా కోవిడ్ రాకపోయినా కేవలం వ్యాక్సిన్ వేసుకోవటం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. దాదాపుగా అందరం కూడా ఇందులో ఏదో ఒక కేటగిరీలోకి వచ్చేవాళ్ళమే. అయితే పాండమిక్ వల్ల ఒకవైపు ప్రజలు కకావికలమవుతుంటే, దీన్ని మిస్మేనేజ్ చేయటం వల్ల లేదా దీన్ని మేనేజ్ చేయడంలో జరిగిన లోపాల వల్ల ప్రజలు ఎక్కువ నష్టపోయారనేది చాలామంది భావన. దానికి ఉదాహరణే ఇప్పుడు వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి వస్తున్న వార్తలు. నిజానికి కోవిడ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్లే చాలామంది చిన్న పిల్లల్లో కూడా గుండెపోట్లు పెరుగుతున్నాయనే మాట మనం చాలా వింటున్నాము. మన చుట్టుపక్కలే 15-16 ఏళ్ల వయసు నుంచి 20 వాళ్ళు, 30 వాళ్ళు అనేక మంది సడన్గా గుండెపోటుతో చనిపోవటానికి కారణం కోవిడ్ వ్యాక్సినే అనే మాట మనం చాలా కాలంగా వింటున్నాం. దీన్ని ఫార్మా కంపెనీలు లేదా వ్యాక్సిన్ కంపెనీలు కంక్లూజివ్ ఎవిడెన్స్ లేదని కొట్టిపారేస్తున్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా ఎవిడెన్సెస్ దీనికి ఉన్నాయని కూడా చెప్తున్నారు. బట్ ఈ అనుమానాలన్నింటినీ నిజం చేస్తూ ఇప్పుడు చాలా పెద్ద రీసెర్చ్ రిజల్ట్స్ బయటకు వచ్చాయి. దాని గురించి వాళ్ళ మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది చేసింది కూడా ఎవరో కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అది కూడా వాళ్ళు చాలా పెద్ద శాంపుల్ తీసుకున్నారు. ఎంత పెద్ద శాంపుల్ తీసుకున్నారంటే 99 మిలియన్ల మందిని, అంటే 9,90,00,000 మంది మీద ఈ పరిశోధన చేశారు. ప్రస్తుతానికి వాళ్ళు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కొన్ని యూరోపియన్ కంట్రీస్లో మాత్రమే చేశారు. వాళ్ళు ఏషియా, ఆఫ్రికా జోలికి రాలేదు. ఇక్కడ దాకా వస్తే ఇంకా పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ ఇప్పుడైతే ఈ పరిశోధన ప్రకారం కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో 13 రకాల జబ్బులు విపరీతంగా పెరిగిపోయాయి. అవన్నీ కూడా మనిషిలో చాలా కీలకమైన అంగాలను దెబ్బతీస్తున్నాయని. మెదడు, గుండె, రక్తం. మనందరికీ తెలుసు, మెదడుకు సమస్య వచ్చినా, గుండెకు సమస్య వచ్చినా ఎంత ప్రమాదకరమో, అట్లాగే రక్తంలో ఏమైనా సమస్యలు వచ్చినా కూడా అవి బాగు చేసుకోవటం, బాగుపడటం ఎంత కష్టమో. సో ప్రధానంగా కోవిడ్ వ్యాక్సిన్ ఈ మూడిటి మీదనే దుష్ఫలితాలు చూపిస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. చాలా అరుదుగా కనిపించే మరొక 2 జబ్బులు కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని. మెదడులో నీరు చేరి వాపు రావటం, వెన్నెముకలో నీరు చేరి వాపు రావటం. ఇవి 2 కూడా చాలా డేంజరస్ కండిషన్స్. ఇవి 2 కూడా సరిగ్గా ట్రీట్ చేయకపోయినా, లేట్గా కనుక్కున్నా కూడా మనిషికి ఫ్యాటల్ అయ్యే అవకాశం ఉంటుంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో ఇవి 2 కూడా విపరీతంగా పెరిగిపోయాయి అనేది వాళ్ళ WHO వాళ్ళు చేసిన పరిశోధన సారాంశం. WHO చెప్పకముందే ఇదమిద్దంగా ఇదే అని చెప్పకపోయినా కూడా ఈ వ్యాక్సిన్ గురించి అనేక మంది చాలా సందేహాలు లేవనెత్తారు. నిజానికి ప్రపంచంలో చాలామంది వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ చేసే నష్టమే ఎక్కువగా ఉంటుందని వాళ్ళు నమ్మటం వల్ల. కొంతమంది మొదటి నుంచి చెప్తున్నారు ఇవి సరైన వ్యాక్సిన్లు కాదు అని. సో ఈ వ్యాక్సిన్లన్నీ కూడా ఎవరు తయారు చేశారో మనకు తెలుసు. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు మాత్రమే తయారు చేశాయి. మొదట అమెరికా విషయాన్ని తీసుకుందాం. అక్కడ ఫైజర్ ప్రధానంగా ఈ వ్యాక్సిన్ని తయారు చేసి వదిలేసింది. ప్రపంచంలో అన్ని చోట్లలాగానే ఇలా చుట్టేసి ఒక వ్యాక్సిన్ పేరుతో వదిలేశారు. అది ఎంతవరకు పనిచేసింది అనే దానికి ఇప్పటికీ కూడా మనకి ఏమీ ఆధారాలు లేవు. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి వచ్చింది, వేసుకొని వాళ్ళకి వచ్చింది, వేసుకున్న వాళ్ళు చనిపోయారు, వేసుకొని వాళ్ళు చనిపోయారు. అన్ని రకాల ఎఫెక్ట్స్ అన్ని రకాల వాళ్ళలోనూ ఉన్నాయి. సో ఫైజర్ చేసిన ఈ వ్యాక్సిన్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ గురించి చివరికి ఫైజర్ ఒప్పుకోవాల్సి వచ్చింది, ఫైన్ కూడా కట్టాల్సి వచ్చింది. ఫైజర్ CEO ఆ విషయానికి సంబంధించి ప్రశ్నలు అడుగుతుంటే తప్పించుకుని పోయిన వీడియోలు కూడా మనం ఆ రోజుల్లో చూసాం. Why did you keep that secret? Have a nice day. I won't have a nice day until I know the answer. Why did you keep it a secret that your vaccine did not stop transmission? Is it time to apologize to the world, sir? అయితే అమెరికా లాంటి దేశాలకు ఇంకొక గతి లేదు. అది పూర్తిగా క్యాపిటలిస్ట్ కంట్రీ. హెల్త్ కేర్ అండ్ డ్రగ్స్ పూర్తిగా ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి దిక్కు లేదు. బట్ భారతదేశం చేసిన పని కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. నిజానికి భారతదేశంలో వ్యాక్సిన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ మనకు ఉన్నాయి. అవి ప్రపంచంలోనే దిగ్గజాలను తగినవి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ ఢిల్లీలో ఉంది. అట్లాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మనందరికీ తెలుసు, అది వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్. అది బెంగళూరులో ఉంది. హైదరాబాద్లో CCMB లాంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా భారతదేశపు ప్రజల రక్తము, చెమట వినియోగించి నిర్మించిన సంస్థలు. కానీ భారత ప్రభుత్వం వీటన్నిటినీ పక్కన పెట్టి 2 ప్రైవేట్ కంపెనీలు ప్రోత్సహించింది. నిజానికి అప్పుడు కూడా చాలామంది చెప్పారు ఈ పని ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పకూడదు, ఎందుకంటే ఈ డోసెస్ సంఖ్య చాలా ఎక్కువ ఉండబోతుంది. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కనీసం 70 కోట్ల డోసులు కావాలి. అందరూ వేసుకోరు, సగం మంది వేసుకున్నారనుకుంటే కూడా 30-35 కోట్ల డోసులు అవసరమైంది. ఆ స్థాయిలో చేయాలి
చేయాల్సినప్పుడు దాంట్లోకి ప్రైవేట్ రంగాన్ని దింపకూడదు, ప్రభుత్వ రంగానికి ఈ పని ఒప్పజెప్పాలి అనే మాట కొంతమంది మాట్లాడారు. కానీ బట్ కార్పొరేట్లకే పెద్దపీట వేసే ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా పూణేలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ని, హైదరాబాద్లో ఉన్న భారత్ బయోటెక్ని ప్రోత్సహించింది. ప్రధానమంత్రి మోదీ పూణే వెళ్ళి సీరం ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు, కానీ పక్కనే ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి వెళ్ళలేదు. హైదరాబాద్లో భారత్ బయోటెక్ వచ్చాడు, కానీ CCMBకి వెళ్ళలేదు. అంటే చాలా ఎక్కువ నోహౌ ఉండే ప్రభుత్వ రంగ సంస్థల్ని పూర్తిగా పక్కన పెట్టి ఈ ప్రైవేట్ కంపెనీలకు దీన్ని అప్పచెప్పారు. ఎందుకు ప్రభుత్వ రంగ సంస్థల్లో నోహౌ ఉంటుంది, ఎందుకు అది తక్కువ అవుతుందనడానికి మనకు చంద్రయాన్ ఒక ఉదాహరణ. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న స్టీల్ బ్రిడ్జ్ కంటే కొంచెం ఎక్కువ ధరకు చంద్రయాన్ ప్రయోగించింది ప్రభుత్వ రంగ సంస్థ. అదే ఏ అదానీకు అప్పచెప్పుంటే 650 కోట్ల బదులుగా 6,500 కోట్లు లేదా 65,000 కోట్లు చేసి ఉండేవాళ్ళు. అప్పుడు భక్తులందరూ కూడా చూసారా, నాసా 1,00,000 కోట్లు ఖర్చు పెడితే మన అదాని అంతకంటే తక్కువకే ఖర్చు పెట్టారని పొగుడు ఉండేవాడు. కానీ ఒక హాలీవుడ్ సినిమా బడ్జెట్ కంటే తక్కువతో ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఆ పని చేయగలిగింది. వ్యాక్సిన్ కూడా బహుశా ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పచెప్పుంటుంటే అదే జరిగేది. ఈ ప్రైవేట్ సంస్థలు చేసిన వ్యాక్సిన్ల గురించి 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ఆ వ్యాక్సిన్ ఎఫిషియన్సీ, అది ఎట్లా ఉందన్నది ఎవరికీ తెలియదు. ఎందుకంటే కోవిషీల్డ్ పనిచేసిందా, కోవాక్సిన్ పనిచేసిందా, అసలు ఏది పనిచేయలేదా, పనిచేయటం వల్ల వచ్చిన సమస్యలు ఏంటి అన్న దానికి ఏ రీసెర్చ్ జరగలేదు, బహుశా జరగదు. అలాంటి చోట్ల చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి అక్కడ వాళ్ళు కోర్టుకు వెళ్ళగలిగారు, ఫైన్ ఇప్పించగలిగారు, ఏమైనా చేయగలిగారు. కానీ భారతదేశంలో జరగదు. పైగా వాళ్ళకి అండగా ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి. సో వాటి ఎఫిషియన్సీ ఏంటనేది మనకు తెలీదు. 6 నెలల్లో చుట్టి పడేశారు, అందులో ఏముంచారో కూడా ఎవరికి తెలీదు, వాళ్ళు సరిగ్గా చెయ్యలేదనే వార్తలు అప్పుడే మనం చూసాం. రెండోది, వాళ్ళు వాటితో చేసిన బిజినెస్, ఇది చాలా దుర్మార్గం. అంటే చాలా చిన్న మాట, దుర్మార్గానికి కూడా అనేక రెట్లు వాడాలి. పూనాకు సంబంధించిన సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ని తయారు చేసింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే అది తయారు చేయడానికి ఒక్కొక్క డోస్కి వాళ్ళకి 150 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పారు. అది కూడా నమ్మగలిగే విషయం కాదు. ఎందుకంటే ఇప్పటివరకు భారతదేశంలో నాకు తెలిసి ఏ వ్యాక్సిన్కి అంత ఖర్చు కాలేదు అని చెప్తారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు చేస్తే, ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగిస్తే బహుశా అది 15 రూపాయలకు చేసి ఉండేదని నేను అనుకుంటున్నాను. సో ఈ 150 రూపాయల వ్యాక్సిన్ని వాళ్ళు ప్రభుత్వానికి 400 రూపాయలకి అమ్మారు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కి 600 రూపాయలకి అమ్మారు. అందరూ గగ్గోలు పెడితే, అంటే ఒకవైపు పాండమిక్లో చిక్కుకుని ప్రజలు విలవిల్లాడుతుంటే మీరు ఈ రకమైన బిజినెస్ చేయటం తప్పు అంటే సీరం ఇన్స్టిట్యూట్ ప్రభుత్వానికి మాత్రం 100 రూపాయలు తగ్గించి 300కి అమ్మింది. అంటే 100% లాభాలకు అమ్మింది. అది 150 రూపాయలకి చేశారా లేదా మనకు తెలియదు. వాళ్ళు చెప్పిన ధర ఏదైతే దానికి డబల్కి అమ్మారు. ప్రైవేట్ సంస్థలకు 600కి అమ్మితే వాళ్ళు మనలాంటి వాళ్ళ దగ్గర 750 రూపాయలు తీసుకున్నారు. భారత్ బయోటెక్ కోవాక్సిన్ తయారు చేసింది. వాళ్ళు కూడా అదే 10కో 20కో చేసి ఉంటారు, మహా అయితే 100 రూపాయలు ఖర్చు పెట్టుంటారు. వాళ్ళు ఎంతకు అమ్మారు? ప్రభుత్వానికి 600 రూపాయలకి, ప్రైవేట్ సంస్థలకి 1200 రూపాయలకి అమ్మారు. ప్రైవేట్ సంస్థల వాళ్ళు బయట వాళ్ళకి 1450 రూపాయలకి అమ్మారు. నేను అట్లా 1450 రూపాయలకి 2 డోసులు తీసుకున్నాను. 2900 రూపాయలకి 2 డోసులు తీసుకున్నాను. కానీ ఒరిజినల్గా దాని ప్రైస్ ఎంత? 100-200, అంటే 10 రెట్లకు నేను తీసుకోవాల్సి వచ్చింది. అదే ప్రభుత్వ రంగ సంస్థ ఈ పని చేస్తే అంత దారుణమైన బిజినెస్ చేసిండే అవకాశం లేదు. శవాల మీద చిల్లరేరుకోవటం అనే పని చేసేది కాదు. కనీసం డోస్కి 10 రూపాయలు 20 రూపాయలు పెట్టుకున్నా కూడా ప్రభుత్వ రంగ సంస్థలకి ఇంకో 50 ఏళ్ల పాటు పరిశోధనకు అవసరమైన ఫండ్స్ వచ్చి ఉండేవి. కానీ ప్రభుత్వం ఆ పని చేయకపోగా ప్రైవేట్ కంపెనీలకు ఈ పని అప్పచెప్పి వాళ్ళనే ప్రోత్సహించి వాళ్ళు విపరీతంగా డబ్బులు చేసుకోవడానికి సహకరించింది. ఫార్మా కంపెనీలు, కార్పొరేట్ హాస్పిటల్స్, వ్యాక్సిన్ కంపెనీలు, ఇవి 3 విపరీతంగా బాగుపడ్డాయి. పాండమిక్లో అత్యంత దారుణమైన అమానవీయమైన బిజినెస్ చేశాయి అవి. అమెరికా లాంటి దిక్కులేని వాళ్ళ సంగతి ఎట్లా ఉన్నా కూడా అవకాశం ఉండి కూడా ఇక్కడ ఈ పని చేయలేదు అంటే మన ప్రభుత్వాల ప్రాధాన్యతలు ఎట్లా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. కేవలం అది మాత్రమే కాదు, మెడికల్ ఫెసిలిటీస్. ప్రపంచంలో కొన్ని దేశాలు పాండమిక్ రాగానే మొత్తం హెల్త్ని నేషనలైజ్ చేయడం లేదా పబ్లిక్ హెల్త్ని యాక్టివేట్ చేయడం లాంటి పనులు చేశాయి. నిజానికి భారతదేశంలో పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఉంది. దీన్ని యాక్టివేట్ చేయడం, దీన్ని స్ట్రెంథెన్ చేయడం అనేది అప్పుడు తక్షణ అవసరం ఉంది. నిజానికి లాక్డౌన్లో చేయాల్సిన పని అదే. అంటే పాండమిక్ని ఆపలేం కానీ లాక్డౌన్ పాండమిక్ని పాస్ చేయగలుగుతుంది. అది ముంచెత్తే లోపల ఇవన్నీ స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉండింది. కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు, స్ట్రెంథెన్ చేయలేదు. సరికదా, ప్రజలని కార్పొరేట్ రాబందులకు అప్పచెప్పారు. కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజల్ని అత్యంత దారుణంగా పీడించాయి. అసలు ఆ హాస్పిటల్స్ దాకా వెళ్ళగలిగిన వాళ్ళే చాలా తక్కువ మంది. వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ జీవితం అంతా సంపాదించింది ఆస్తుల్ని మొత్తం ధారపోసి చాలామంది బ్యాగుల్లో బాడీల్ని ఇంటికి తెచ్చుకున్నారు. వీటన్నిటిలో మనుషులు విపరీతంగా పిట్టల్లాగా రాలిపోతుంటే ప్రభుత్వం చేసిన పని ఏంటి? ఈ సంఖ్యని 10%కో 5%కో తగ్గించి చెప్పడం. మొత్తం 2 ఏళ్ల పాండమిక్ నేను బయటే ఉన్నాను, లాక్డౌన్లో కూడా ఒక్క
ఒక్కరోజు కూడా ఇంట్లో లేను, నేను రిలీఫ్లో ఉన్నాను కాబట్టి నాకు ఫీల్డ్లో ఏం జరిగిందనేది నేను ప్రత్యక్షంగా చూశాను. మనుషులు ఆక్సిజన్ దొరక్క పిట్టల్లా రాలిపోవటం నా కళ్ళతో నేను చూశాను. హాస్పిటల్స్లో బెడ్స్ ఉంటే ఆక్సిజన్ లేక, 2 ఉంటే మనుషుల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవసరమైన ఆక్సిజన్ అంబులెన్స్ లేక మనుషులు చనిపోయారు. అంటే మొత్తం కోవిడ్కి గురైన వాళ్ళలో 1% కూడా హాస్పిటల్ అవసరం రాలేదు. కానీ ఆ 1% కూడా మనం అవసరమైన ఫెసిలిటీస్ కల్పించడంలో విఫలం కావటమే కాదు, మేము అద్భుతంగా చేస్తున్నాము, మీరు పళ్ళాలు కొట్టండి, దీపాలు కొట్టండి, దాంతో కోవిడ్ పారిపోతుంది అని ఆయన చెప్పడము, మిగిలిన వాళ్ళంతా అవునవును ఆయన బ్రహ్మాండంగా చేశారని వాళ్ళు భజన చేయటమే కానీ నిజంగా చేసింది మాత్రం చాలా శూన్యము. కేవలం నంబర్లు మేనేజ్ చేసి అబద్ధాలు చెప్పి మేము బాగా చేసామని చెప్పుకున్నారు. బట్ వాస్తవంలో జరిగింది అది కాదు. కనీసం 40 లక్షల మంది కోవిడ్ బారిన పడి చనిపోయి ఉంటారనేది ఒక అంచనా, విచ్ ఈజ్ ఎ బిగ్ నెంబర్. కొన్ని చిన్న దేశాలకు మొత్తం దేశం జనాభా కూడా అంత ఉంటుంది, కానీ అది కొన్ని వేలకు మాత్రమే చూపించి మేము బ్రహ్మాండంగా చేసామని అబద్ధాలు చెప్పుకొని చాటింపు వేసుకున్నారు. పాండమిక్ లాంటి ఒక పరీక్ష ముఖ్యంగా ప్రభుత్వాలకి. ఆ సమయంలో వాళ్ళు ఎలాంటి విధానాలు రూపొందించారు, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు అనేది వాళ్ళు నిజంగా ప్రజల వైపు ఉన్నారా లేదా అని తెలిపే ఒక లిట్మస్ టెస్ట్. ప్రపంచంలో అనేక దేశాలు ఆ టెస్ట్లో ఫెయిల్ అయ్యాయి, భారతదేశం కూడా ఫెయిల్ అయింది. ఈ ఫెయిల్ అయిన దేశాలన్నీ కూడా పూర్తిగా క్రోనీ క్యాపిటలిస్ట్ కంట్రీస్. అంటే కార్పొరేట్లకు మేలు చేయటమే తమ విధానంగా భావించే అన్ని దేశాలు కూడా ప్రజలను అత్యంత దారుణంగా వంచాయని చెప్పక తప్పదు. ఇవాళ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్కి సంబంధించి వస్తున్న వార్తలు మన ప్రభుత్వాల వైఫల్యానికి ఒక నిదర్శనం మాత్రమే. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్నిటికీ మించి జాయిన్ బటన్ నొక్కి మెంబర్స్గా చేరండి. ఛానల్ ముందు కొనసాగడానికి అది చాలా కీలకం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.